ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళి అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం. ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు ఇదంతా అని. రాకముందు అది ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి? అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ వాడదా సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళలో దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు కమాపని చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకేం తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ డెలివరీ అయితే ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్ చేతితో పేపర్స్ చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీసుగా చెప్పాడు, చున్నీతో చెప్పేసి చెప్పాడు అంతే, ఇంకేం కాదు.